మినీ ముంబై చీరాల పురపాలక రాజకీయాలు రంగులు ఎలా ఉన్నాయి? నిజంగానే ముంబై రాజకీయాల్ని తలపించేలా ఉన్నాయా? నేడు ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది అనేలా క్షణానికి ఓ మలుపు అనే విధంగా పురపాలక ప్రజల్లో ఒకటే చర్చ నడుస్తోంది. ఏది జరిగినా చీరాల మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగరటం ఖాయంగా కనిపిస్తోంది. చైర్మన్ పీఠం ఎవరికి దక్కనుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ చర్చలకి కారణం ఏంటి? అంత ఉత్కంఠ రేపటానికి గల కారణం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. చీరాల రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల కన్నా వాడివేడిగా ఉంటాయి. అది అసెంబ్లీ అయినా సరే, చివరికి పంచాయతీ రాజకీయాలైనా సరే హాట్ గా కొనసాగవలసిందే. నేడు చీరాల పురపాలక రాజకీయాల వంతొచ్చింది. ఇక్కడి పాలిటిక్స్ మంచి వేడిగా సాగుతున్నాయి. ఈ నెల 14వ తేదీ పురపాలక చైర్మన్ పదవిపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు వైసీపీ పార్టీకి చెందిన శ్రీనివాస్ గత 4 ఏళ్లుగా చీరాల మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మద్దులూరి మాలకొండయ్య గెలుపొందారు. మారిన రాజకీయ సంస్కరణలను బట్టి చీరాల పురపాలకం టీడీపీ పార్టీ కైవసం చేసుకునే పనిలో పడింది. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తోన్న జంజనం శ్రీనివాస్ కూడా టీడీపీలో చేరారు. దీంతో చీరాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీకి చెందిన చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 14వ తేదీన జరగనున్న అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా గత ఎన్నడూ లేని విధంగా చీరాల పురపాలక భవనంపై టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో చైర్మన్ ఎవరవుతారు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చీరాలలో మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 33 వార్డులున్నాయి. కాగా 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నుండి ఒక్కరంటే ఒకరు కౌన్సిలర్గా గెలవగా వైసీపీ మాత్రం 21 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇక ఇండిపెండెంట్లుగా 11 మంది విజయం సాధించారు. ఇండిపెండెంట్లలో ఎక్కువ మంది మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు సంబంధించిన వారు. అయితే చైర్మన్ పీఠం దక్కాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. దీంతో ఇండిపెండెంట్ల మద్దతుతో పాటు టీడీపీకి ఉన్న ఒక్క సభ్యుడు కూడా అప్పట్లో వైసీపీకి జై కొట్టారు. దీంతో చైర్మన్ అభ్యర్థిగా ఉన్న జంజనం శ్రీనివాసరావు చైర్మన్ పీఠం అధిరోహించారు. ఇక అప్పటి నుండి చీరాల పురపాలక సంఘంలో వైసీపీ హవా కొనసాగుతూ వస్తోంది. అయితే ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ సర్కార్ పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో చీరాల మున్సిపాలిటీ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. వైసీపీకి చెందిన కొంతమందితో పాటు ఇండిపెండెంట్లుగా ఉన్న వారిలో కొంతమంది టీడీపీలోకి చేరారు. ప్రస్తుతం టీడీపీ బలం 16కు చేరగా వైసీపీ బలం 12కు పడిపోయింది. మిగతా స్వాతంత్ర్య అభ్యర్థులుగా గెలుపొందిన ఆమంచి కృష్ణమోహన్ వర్గానికి చెందిన 5 కౌన్సిలర్లు కూడా ఉన్నారు. వారు కూటమి మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే చీరాల మున్సిపల్ చైర్మన్ పై ఈ నెల 14న అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు వైసీపీ పార్టీలో ఉన్న చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాస్ సైకిల్ ఎక్కారు. దీంతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ సమయంలోనే చీరాల పురపాలక సంఘం చైర్మన్ అవిశ్వాసం జరుగుతుందా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఎవరైనా పార్టీలో చేరవచ్చు, కానీ పురపాలక అవిశ్వాసంతో సంబంధం లేదు, 14వ తేదీ అవిశ్వాసం తప్పక జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో వైసీపీ టీడీపీ పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీలోని 2 వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. ఒకటి ఎమ్మెల్యే వర్గం కాగా రెండవది ప్రస్తుత చైర్మన్ జంజనం శ్రీనివాస్ వర్గం. ప్రస్తుతం ఈ 2 వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక వీరి బలాబలాలు చూస్తే ఎమ్మెల్యే వర్గానికి 16 మంది కౌన్సిలర్లుండగా జంజనం శ్రీనివాస్కి 12 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. అవిశ్వాసంలో నెగ్గాలంటే 18 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. దీంతో ఇండిపెండెంట్ గా గెలిచిన వారు ఆమంచి కృష్ణమోహన్ కు 5 కౌన్సిలర్లు మద్దతుదారులుగా ఉన్నారు. వీరందరూ కూడా ఎమ్మెల్యే వర్గానికి మద్దతు తెలుపుతున్నారు. దీంతో కొండయ్యకు
మద్దతుదారుల బలం 21కి చేరింది. ఈ నెల 14వ తేదీ జరగనున్న చీరాల మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసంలో ఎమ్మెల్యే వర్గం నెగ్గనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చీరాల మున్సిపల్ భవనంపై టీడీపీ జెండా ఎగరనుంది. ప్రస్తుతం టీడీపీ చెప్తున్నట్లు 18 మంది మద్దతుతో అవిశ్వాసం పెడితే ఆమంచి మద్దతుతో టీడీపీ చైర్మన్ పీఠం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే చైర్మన్ సీటు కోసం టీడీపీలో ఆశావహుల సంఖ్య అధికంగానే కనబడుతోంది. పీఠం కోసం పలువురు పచ్చ నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పీఠం ఎవరికి దక్కుతుందనేది సస్పెన్స్ గా మారింది. మరోవైపు ఆమంచి మద్దతు ఇవ్వడానికి కండిషన్ అప్లై అంటారనే టాక్ కూడా వినబడుతోంది. వాటికి టీడీపీ నేతలు ఒప్పుకుంటారో లేదో కూడా తెలియాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో చీరాల పురపాలక పీఠం ఎవరికి దక్కుతుందనేది వేచి చూడాల్సిందే.